హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా తెలుగు నుంచి తెలుగు కంటెంట్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ప్రజెంట్ జరుగుతున్న ఎగ్జామ్స్లో ఇలాంటి బిట్సే అడుగుతున్నారు, సో తప్పకుండా మీరు ఒకసారి చూసి నేర్చుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1, ఒక అక్షరం పలకడానికి తీసుకునే నిర్ణీత కాలం డాష్ అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మాత్ర అంటారు. క్వశ్చన్ నెంబర్ 2, అరమాత్రలో ఉచ్చరించే వాటిని డాష్ అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వ్యంజకం అంటారు. క్వశ్చన్ నెంబర్ 3, ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, గురువు. క్వశ్చన్ నెంబర్ 4, త్రక్షర గణాలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 8 ఉంటాయి. త్రక్షర గణాలు 8 ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5, మాతృగణాలు, సమగణాలు, నిసర్గ గణాలు, ప్రధాన గణాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, త్రక్షర గణాలను అంటారు. క్వశ్చన్ నెంబర్ 6, అచ్చుతో కూడిన అక్షరం సంయుక్తాక్షరం కాదు. ఈ క్రింది వాణిలో క్వశ్చన్ నెంబర్ 7, ఈ క్రింది వాణిలో గురువు ఏమిటని అడుగుతున్నాడు. ఖహ అనేది గురువు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపగణాలు. ఆన్సర్ ఆప్షన్ 4, 1 and 2. ఇంద్రగణాలు, సూర్యగణాలు, ఉపగణాలు. క్వశ్చన్ నెంబర్ 9, ఉపగణాలు ఎన్ని? 8. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 8. క్వశ్చన్ నెంబర్ 10, చంద్రగణాలు డాష్ వీటిని అంటారు. చంద్రగణాలు 14, రుద్రగణాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 11, ఈ క్రింది వాటిలో ఇంద్రగణాలు ఆప్షన్ 4, నల, నగ, సల, భరత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, సూర్యగణాలు ఏమిటి అని అడుగుతున్నాడు. సూర్యగణాలు నగనం, హగనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నగనం, హగనం. క్వశ్చన్ నెంబర్ 13, ఈ క్రింది వాటిలో జాతులు పద్యాలు ఏంటివి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సీసము, ఆటవిలది. క్వశ్చన్ నెంబర్ 14, ఈ క్రింది వాటిలో ఉపజాతులు ఆటవిలది, తేటగీతి, సీసం. క్వశ్చన్ నెంబర్ 15, యతి ప్రాస అనగా డాష్ అక్షరం. యతి అనగా 1వ అక్షరం, ప్రాస అనగా 2వ అక్షరం. క్వశ్చన్ నెంబర్ 16, ప్రాసయతి వాడే పద్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. ఆటవిలది, తేటగిలిది, సీసం. క్వశ్చన్ నెంబర్ 17, ఈ క్రింది వాటిలో ఏటి పాటించే అక్షరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ద, డ, ఆ, ఐ, ఔ, క, ఖ, గ, ఘ. క్వశ్చన్ నెంబర్ 18, ప్రాస నియమం లేనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఉపజాతులు. క్వశ్చన్ నెంబర్ 19, యతి స్థానం కుదిరినప్పుడు ప్రాసాక్షరంలో నియమిత స్థానంలో గల అక్షరంలో యతిని ఉంచటం డాష్ అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ప్రాసయతి అంటారు. క్వశ్చన్ నెంబర్ 20, పద్యాన్ని సంస్కృతంలో డాష్ అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శ్లోకం అంటారు. క్వశ్చన్ నెంబర్ 21, చెంపకమాలలోని గణాలు డాష్ యతి అక్షరం. గణాలు మరియు యతి అక్షరం అడుగుతున్నారు. చెంపకమాల అంటే నజపజ జజర 11వ అక్షరం యతి స్థానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, చతుర్మాత్రా గణాలు గల పద్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఖంద పద్యము. క్వశ్చన్ నెంబర్ 23, గగ భజ సనల. గగ భజ స నల ఏ పద్య గణాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఖంద పద్య గణాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, కందంలో గల గణాలు ఏంటివి? గగ భజ స నల. క్వశ్చన్ నెంబర్ 2, ద్విపదలో యతి స్థానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 3వ గణం. క్వశ్చన్ నెంబర్ 3, 3 ఇంద్రగణాలు ప్లస్ 1 సూర్యగణం గల పద్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ద్విపద. క్వశ్చన్ నెంబర్ 6, 6 ఇంద్రగణాలు ప్లస్ 1 సూర్యగణం గల పద్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సీసము. క్వశ్చన్ నెంబర్ 5, ఖద్రువ నాగమాత డాష్ సూత్రం, నిపాతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, అదృచు, విదృచు, ఎదృచు వాటిలో సంయుక్తాక్షరానికి ముందు అక్షరం ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, లఘువు. క్వశ్చన్ నెంబర్ 7, సమాస పదాలు కాక వేరువేరు పదాలైన ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరం డాష్ కావు అని అడుగుతున్నాడు.
అంటే గురువులు కావు. క్వశ్చన్ నెంబర్ 8 ఏకపదంలోను సమాసంలోను సంయుక్తాక్షరానికి పూర్వమందున్న అక్షరం ఊది పలికితే ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 గురువు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 ప్రాస నియమం లేని ద్విపదను డాష్ అంటారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మంజరి ద్విపద అంటారు. క్వశ్చన్ నెంబర్ 10 రెండు ఎత్తులు గల పద్యము? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సీస పద్యము. క్వశ్చన్ నెంబర్ 11 1 2 3 5 to 7 ఎత్తులు గల పద్యము? 1 3 5 7 ఎత్తులు గల పద్యము. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సీస పద్యము. క్వశ్చన్ నెంబర్ 12 ఈ క్రింది వాటిలో వగనము? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 లఘువు గురువు. క్వశ్చన్ నెంబర్ 13 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు ప్లస్ 2 ఇంద్రగణాలు 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు గల పద్యము? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆటవిలది. క్వశ్చన్ నెంబర్ 14 ఒక సూర్యగణము ప్లస్ 2 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు గల పద్యము? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 తేటగీతి. క్వశ్చన్ నెంబర్ 15 4వ గణాధ్యక్షరం ఎత్తిగా గల పద్యము? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. కందము ఆటవిలది తేటగీతి. క్వశ్చన్ నెంబర్ 16 ముత్యాల సరాలు అనగా గుర్తుకొచ్చే కవి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 గురజాడ. క్వశ్చన్ నెంబర్ 17 ముత్యాల సరాలు డాష్ ఛందస్సులో డాష్ నియమము? 3వ పాదాలలో 3+4 4వ పాదంలో 7 to 14 మాత్రలు కలవు. క్వశ్చన్ నెంబర్ 18 ముత్యాల సరాలు ఛందస్సు డాష్ కోవకు చెందును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కన్యక పూర్ణమ్మ కోవకు చెందును. క్వశ్చన్ నెంబర్ 19 మత్త కోకిల గణాలు అలాగే యతి స్థానము అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రస జజ బర 11వ అక్షరం యతి స్థానం. క్వశ్చన్ నెంబర్ 20 పితృణం గురు లఘువులు చెప్పమంటున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లఘువు గురువు గురువు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 ఇది ప్రళయాగ్ని వోలే దశలెల్లను గప్పగా విస్ఫులింగముల్ డాష్ పద్యము? ఇది గురులఘువులు గుర్తించి మన ఏ పద్యం అనేది అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 చెంపకమాల. చెంపకమాల గణాలు ఏంటివి ఫ్రెండ్స్? నజభజ జజర. క్వశ్చన్ నెంబర్ 22 శార్దూలంలో గణాలు శార్దూలంలో ఉన్న గణాలు ఏంటి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మస జస తతగా. క్వశ్చన్ నెంబర్ 23 మత్తేబం గణాలు అలాగే యతి స్థానం అడుగుతున్నాడు. మత్తేబం సబరణమయవ 14వ అక్షరం యతి స్థానం. కన్యకకు గురు లఘువులు గుర్తించమని అడుగుతున్నాడు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 గురువు లఘువు లఘువు. కన్యకకు గురువు లఘువు లఘువు. సో ఫ్రెండ్స్ ఈ బిట్స్ అయితే నేర్చుకోండి, తప్పకుండా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందులో నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే డైలీ వీడియోస్ అయితే పెడుతుంటాను ఫ్రెండ్స్. మీకు టెట్లో చాలా బాగా యూజ్ అవుతాయి స్కోర్ చేయడానికి. సో మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి.